హైదరాబాద్ లో నార్సింగ్ లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక బాలికపై 5గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. బాలికపై 5గురు యువకులు అత్యాచారానికి పాల్పడడంతో ఆ బాలిక చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 5గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ బాలిక మైనర్ బాలికపై 5గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, ఏం జరిగింది అసలు? పోలీసులు ఏం చెప్తున్నారు? బాలిక పేరుని మనం చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఈ 5గురు యువకులు ఎవరు అసలు? ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు నార్సింగ్ కేసులో దీనిపైన కేసు నమోదైంది. ముఖ్యంగా మైనర్ గా ఉన్నటువంటి 5గురు ఎవరైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళపైన ఈ రోజు నార్సింగ్ కేసులో కేసు నమోదైంది. ముఖ్యంగా వాళ్ళపైన పోక్సో కేసు అనేది ప్రస్తుతం పోలీసులు అనేది నమోదు చేశారు. ఏదైతే బాధితురాల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి కెమెరా స్పాట్స్ అన్నిటిని ఇన్స్పెక్ట్ చేసిన అనంతరం 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళపైన ఇప్పుడు ప్రస్తుతం పోక్సో కేసు అనేది నమోదైంది. కానీ 5గురు యువకులు కలిసి వాళ్ళని సామూహిక అత్యాచారం చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ విషయం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు, చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. సో మొత్తంగా దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు హైదర్ షా కోర్ట్ అని కొంచెం ఈ ఏరియా అనేది చాలా ఎక్కువగా మంది జనాలు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితిలోనే ఈ విధంగా చెప్పడం ఏ విధంగానే ఇప్పటికే పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు వెరిఫై చేస్తున్నారు. మైనర్ బాలికపై 5గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటే అది మామూలు విషయం కాదు. అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది? ఇప్పటికే బాలికకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఘటన జరిగిన అనంతరం వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించిన వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆధారాల ప్రకారం వెంటనే అక్కడ ఉన్నటువంటి 5గురు బాలుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళపైన పోక్సో కేసు అనేది నమోదైంది. వెంటనే బాలికని హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు కూడా చేశారు. పరీక్షల కోసం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళందరూ కామంతోనే ఇదంతా చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది.